హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తోనే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్కి ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాం. ముందుగా మిషన్కు ఉన్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడరింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడరింగ్ ప్లేట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి. దాని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడరింగ్ చక్రం పెట్టుకోవాలి. కింద నట్టు ఉన్న ఎంబ్రాయిడరింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు నట్టుని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోవాలి. టైట్గా ఉంటేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరింగ్ వర్క్ సింపుల్గా చేసుకోవచ్చు. నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సెంటర్లో క్లాత్ మాత్రం టైట్గా ఉండాలి. నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను. ముందుగా బ్లౌజ్ మీద నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత డిజైన్ డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడరింగ్ చక్రాన్ని సెట్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద మీకు అర్థం అవడం కోసము డ్రా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక అట్టని తీసుకోవాలి. అట్ట మీద ఈ విధంగా డిజైన్ డ్రా చేశాను. మీకు నచ్చిన డిజైన్ డ్రా చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అట్టని ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే అన్ని ఫ్లవర్ డిజైన్స్ ఒకే షేప్లో రావడం కోసము ఈ విధంగా అట్టని కట్ చేసుకుని ఆ అట్టని ఈ విధంగా పెన్సిల్తో బ్లౌజ్ క్లాత్ మీద డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూరు డ్రా చేసుకోవాలి డిజైన్ని. పెన్సిల్తో డ్రా చేసుకుంటే కనిపించదు. సో పెన్సిల్తో డ్రా చేసుకోండి. ఈ విధంగా నెక్ చుట్టూరు ఈ అట్టతో డ్రా చేసుకోవాలి. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకోవాలి. సేమ్ కలర్లో నార్మల్ కలర్ రీల్ని బాబిన్కి ఎక్కించుకోవాలి. బాబిన్ని కింద సైడ్ బుట్టలో నార్మల్ కలర్ రీల్ పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. దారం లూజ్గా వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. నార్మల్ మిషన్తో చేస్తున్న ఎంబ్రాయిడరింగ్ వర్క్కి పైన ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీలు లూజ్గా రావాలి. దారము తెగిపోకుండా ఉంటుంది. లూజ్ చేసుకుంటేనే ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీలు తెగిపోదు. సో ఈ విధంగా బ్లౌజ్ క్లాత్ మీద డిజైన్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తోనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి తెలీదు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. ఫుల్గా బ్లౌజ్ వర్క్ చేసిన వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. అండ్ బోర్డర్ కట్ వర్క్ డిజైన్స్ చూడాలన్నా నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. నేను సెంటర్లో ఒక స్టోన్ అంటించడం కోసం గ్యాప్ ఉంచుతున్నాను. మీకు కావాలంటే ఫిల్ చేసుకోండి. సారీ కలర్ కాంబినేషన్ బట్టి బ్లౌజెస్ బట్టి ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని కాంబినేషన్ తీసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద మీకు చూపించడం కోసము ఇలా 3 కలర్స్ని తీసుకున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టే మీకు 2 కలర్స్ లేదా 3 కలర్స్ తీసుకోవాలి. నార్మల్ మిషన్తో ఈ విధంగా ఎంబ్రాయిడరింగ్ వర్క్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద మిషన్తో చేసిన ఎంబ్రాయిడరింగ్ వర్క్ లాగానే ఉంటుంది. అండ్ మగ్గం వర్క్ లాగానే సేమ్ అలాగే ఉంటుంది. ఎటువంటి ఈస్లు ముడతలు లేకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఫుల్గా వర్క్ చేసిన బ్లౌజెస్ చూడాలంటే ముందు వీడియోస్లో ఉంది చూడండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్న డిజైన్ లా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ముందు డిజైన్ షేపు స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మీకు చూపించడం కోసం నేను చిన్నగా సింపుల్గా డిజైన్ రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను.
మీరు ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే బ్లౌజెస్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. ముందుగా అయితే రఫ్ క్లాత్ మీద ఈ ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం నేర్చుకోండి. తర్వాతే బ్లౌజెస్ మీద ట్రై చేయండి. ఎందుకంటే నార్మల్ మిషన్తో వేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ మీరు విప్పాలన్న కష్టం రాదు. సో వేసేటప్పుడే నీట్గా వేసుకోవాలి. స్లోగాను బాగా ప్రాక్టీస్ అయిన తర్వాతే ఈ విధంగా బ్లౌజెస్ మీద వేసుకోవాలి. ఒకసారి వేసిన తర్వాత విప్పడం కొంచెం కష్టం. ఈ వర్క్ అయితే అసలు ఊడిపోదు. ఇప్పుడు వీటికి ఈ డిజైన్ చుట్టూరు షేడ్ ఇవ్వడం కోసము నేను ఎల్లో కలర్ని తీసుకున్నాను. ఓన్లీ థ్రెడ్ సిల్క్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్లోనే వర్క్ చేసుకోవాలంటే ఈ విధంగా స్టిచ్ ఎల్లో కలర్ని మొత్తం డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోండి. మీకు హెవీ లుక్ కావాలంటే గోల్డెన్ చిన్న చిన్న పూసల్ని స్టిచ్ చేసుకోండి. ఈ ఎల్లో కలర్ని స్కిప్ చేయండి. ఓన్లీ వర్కే సింపుల్గా వర్క్ కావాలన్న వాళ్ళకి మాత్రమే ఈ ఎల్లో కలర్ని ఈ విధంగా డిజైన్ చుట్టూరు షేడ్ కింద ఇవ్వాలి. ఎందుకంటే డిజైన్ హెవీ లుక్గా కనిపించాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్నైనా చాలా సింపుల్గా మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నార్మల్ మిషన్తో డిజైన్స్ చేయొచ్చు అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మొత్తం డిజైన్ చుట్టూరు ఈ విధంగా షేడ్ కింద స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా హెవీగా కావాలంటే ఆ షేడ్స్ని ఇంకా లావుగా వేసుకోవాలి. నేను సన్నంగా వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఒక 6-7 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. నేను 3 టైమ్స్ స్టిచ్ చేస్తున్నాను. మొత్తం వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, సెంటర్లో నేను ఒక స్టోన్ పెడుతున్నాను. మీకు ఇంకా హెవీ లుక్ కావాలంటే గోల్డెన్ పూసల్ని ఆ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, వర్క్ మొత్తం చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. పెద్ద మిషన్తోనూ మగ్గం వర్క్లా సేమ్ అలాగే ఉంటుంది. నార్మల్ చిన్న మిషన్తో కూడా ఈ విధంగా సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి డిజైన్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ పూసలది థ్రెడ్ పెద్ద పెద్ద పూసలు ఉంటాయి, అవి తీసుకుని మొత్తం డిజైన్ చుట్టూరు ఈ విధంగా అంటించుకోండి, లేదా పూసల్ని స్టిచ్ చేసుకోండి, మీ ఇష్టం అది. ఇదైతే అంటించుకుంటే సరిపోతుంది, అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఇలాగా స్టోన్ బోర్డర్స్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా ఈ విధంగా ఉంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.